మంట వెలుగుతుంది, గ్యాస్ సప్లై మొదలై ఉంది, కంటిన్యూషన్ ఉన్నప్పుడు నేను మేజర్ లీకేజ్ చేస్తున్నాను, ఆటోమేటిక్ గా గ్యాస్ సప్లై బంద్ అయిపోవాలి. 1 2 3 చూడండి, మేజర్ గ్యాస్ లీకేజ్ చేశాను, గ్యాస్ సప్లై బంద్ అయిపోయింది, రీడింగ్ 0 అయిపోయింది, స్టవ్ ఆనిపోయింది. చూడండి, డివైస్ ఆన్ ఉంది, రెగ్యులేటర్ కూడా ఆన్ ఉంది. ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశం లేదు. ఈ డివైస్ ఉండడం వల్ల, ఈ డివైస్ ని వాడడం వల్ల మీ కుటుంబం సురక్షితంగా ఉంటుంది. ఎటువంటి మేజర్ లీకేజ్ జరిగినా గ్యాస్ సప్లై తనంతట తానే ఆఫ్ అయిపోతుంది. అదే డివైస్ వాడితే ఎటువంటి ప్రమాదం జరగదు, ఎందుకంటే మేజర్ గ్యాస్ లీకేజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా గ్యాస్ సప్లై బంద్ అయిపోతుంది. అది మీకు వీడియోలో చూపించిన డివైస్ వాడడం వల్ల గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఏ విధంగా మన గ్యాస్ సేఫ్టీ డివైస్ గ్యాస్ ని ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయిపోతుంది మీకు చూపించాను. ఒకవేళ గ్యాస్ సేఫ్టీ డివైస్ లేకుంటే గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఇది చూడండి, నేను ఇక్కడ గ్యాస్ లీకేజ్ స్టార్ట్ చేసిన చూసారా, ఈ విధంగా మంటలు కూడా ఒకేసారి సిలిండర్ హీట్ అవుతుంది, బ్లాస్ట్ అవుతుంది, ప్రాణాలు కోల్పోతారు.